లేదు అంటే ఇదంతా మా 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 అంటే మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఇస్ అనదర్ వే టు లుక్ అట్ ఇట్. మీరు అది తీసుకుని వచ్చాను. In relation to your decision to stay most of the time in districts, ఏంటి సార్? you want to spend most of the time in districts. Yeah. But will that affect the administration secretariat? You have to clear so many files. There will be not a delay in clearing the files. What makes you think we have to do that are called digital signatures? And in entire COVID, country was running by itself without having we have to use the more advanced technology we have. Definitely, it is not far away from out of Mari in Bandakaran Parasthulu. Imagine there are some situations where I have to be here. We are not disappearing for 1 month. We won't be available in this area for only 5 days in 2 weeks. So if a real situation comes, always you can come back here. Just any enta tipigotna 5 hours journey or 7 hours journey maximum. That I don't see that as an issue. Sir, I was really impressed with the way you went and dealt with the Gallipoli incident. The way you called on the official who was attacked by YSRCP leader. But I think this was missed in case of Pantam Nanaji when he attacked the doctor in Kakinada. No, I was quickly responded within 15 minutes. Okay. Quickly responded. And that's the reason why I communicated through our Hariprasad Garu. I spoke to him. And నాకు వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి that's the reason why he said sorry. In that way, we don't spare. తన మన లేదు. I'm very clear. అంటే నాకు వెళ్ళటానికి ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవ్వదు గుర్తుపెట్టాను. ఒక నాట్ ఈవెన్ అ నైట్. హౌ మచ్ టైమ్ వి రెస్పాండ్? లెస్ దెన్ 1 hour max. అండ్ కేసు కూడా నమోదైంది. Sir, when you got question, personally go there and call on అసలు ఏం జరిగిందో తెలియదు. నాకు కొట్టలేదు. ఇట్ ఈస్ ఒక వర్బల్ స్పాట్ జరిగింది. అది నాకు నేను ఆయన వీడియో చూశాను. ఆ వీడియో చూసి నచ్చింది. ఆయన అన్న మాటలే నాకు నచ్చిన. దో హీజ్ అవర్ ఎమ్మెల్యే. నాకు అలా మాట్లాడారు. 15-20 నిమిషాలు నా దగ్గరికి వచ్చింది. వెంటనే మామూలుగా చెప్పాను. I said, this has to be, immediately has to apologize. Still apologizing doesn't mean case won't be filed. Case was filed. Though he's our MLA. Okay, sir. And sir, your native village is Mogultur. How would you develop it in West Godavari? What plans do you have for that village? ఒక నాయకుడికి తనా మనని ఉండకూడదు కదా. That you demonstrated by visiting all the villages and districts. We are so appreciative of it. అంటే మాది ఓకే నాకు నేటివ్ అంటే సో మై అంటే మాకు 2 ఉన్నాయి ఇక్కడ. మై మదర్ ఈజ్ ఫ్రమ్ నెల్లూరు. మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ పెనుగొండ. పెనుగొండ. అక్కడి నుంచి మై గ్రాండ్ ఫాదర్ సెటిల్ ఇన్ మొగల్తో. సో దే హ్యాడ్ అ స్మాల్ ఫార్మ్. ఒక 3-4 ఎకరాలు ఉండేది అనుకుంటా. నేను చిన్నప్పుడు 2-3 సార్లు వెళ్ళినట్టు గుర్తు. తర్వాత అది అమ్మేశాను. మా కుదరకు మా నాన్న అసెస్మెంట్ ఏముంటుందని మా నాన్న ఎంతసేపు సెలవుల్లో ఉండి మా నాన్న వెళ్తూ వేగలేక ఆయన సెలవులు పెట్టేసి ఒకళ్ళు ఆయన ఇబ్బంది పెడితే పని చేయలేక ఆయన కూర్చోబెట్టి ఆయన ఉండేవాడు. సో ఆయన కొంచెం ముక్కుసూటి వ్యక్తి. ఆయన ముక్కుసూటితనం వల్ల మా ఇల్లును పొలం అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. మొన్న అడగడానికి అడిగాను 18లో కూడా తిరిగి కొంటామని. లేదు పాప ఎవరు సంతోషంగా ఉన్నారు. ఐ డోంట్ డిస్టర్బ్ దెమ్. అంటే ప్రత్యేకించి నేను ఇప్పుడు ఈ జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఐ వాంట్ గో అండ్ సార్ వెళ్ళి చూసి ప్రత్యేకించి ఏం చేయాలో ఖచ్చితంగా కూర్చుంటాను. అవును అలాగే. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి రెస్పాండ్ అయ్యారు. అయితే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇండియాలో 3rd ప్లేస్ సార్. మనకి వరల్డ్ లోనే
one of the prominence in the place. Last 4 years నుంచి when compared to Odisha, AP coast కి breeding కోసం వచ్చే ఆలివ్ రిట్రీవర్స్ సంఖ్య పెరిగింది. అన్ఫార్చునేట్ గా ఫిషర్మెన్ వాళ్ళకి ఒక అవగాహన రాహిత్యంతో ఈ ఉచ్చు వలల నేపథ్యంలోనే ఎక్కువ చనిపోతున్నాయి సార్. మనం ఫిషింగ్ బ్యాన్ అని ఒక 1 month పెడతాం సార్, అప్పుడు ఫిషెస్ బ్రీడ్ అవుతాయి. కానీ ఈ ఆలివ్ రిట్రీవర్స్ కి కోస్ట్ దగ్గర ఈ వలలు వాడద్దు అని ఒక చిన్న సజెషన్ ఇస్తే సరిపోతుందని ఇంటర్నేషనల్. మీరు యూర్ సెయింగ్ సంథింగ్? ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఒక నిమిషం. వెల్ఫేర్ అండ్ balance. yeah. When it comes to welfare and development,